చిన్న చిన్న జీవులుండే అడవిలోకి ఎక్కడి నుంచో ఓ ఏనుగు వచ్చింది. దాన్ని చూసి ఆ అడవిలో ఉండే జంతువులు ఎగతాళిగా మాట్లాడాయి. హాహాహాహా, ఇది ఇంత పెద్దగా ఉంది, అసలు ఇదేం జంతువు, భలే తమాషాగా ఉంది జంతువు అంటూ ఆ ఏనుగుని ఎగతాళిగా మాట్లాడాయి. ఒకరోజు ఒక చిన్న కోతిపిల్ల చెట్టు మీద నుంచి జారి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అక్కడున్న జంతువులు దాన్ని రక్షించలేకపోయాయి. అయ్యో, ఇప్పుడెలా అంటూ అక్కడున్న జంతువులు కంగారు పడుతున్నాయి. ఇంతలో ఆ ఏనుగు వచ్చి తన తొండంతో కోతిని నీళ్ళల్లో నుంచి బయటకు తీసుకువచ్చింది. మేము నిన్ను హేళన చేసినా అవేమీ పట్టించుకోకుండా మా కోతిని కాపాడావు, మమ్మల్ని క్షమించు అని ఆ ఏనుగును క్షమాపణ అడిగాయి. అప్పుడు ఆ ఏనుగు, ఎవరైనా సరే ఆపదలో ఉంటే సాయం చేయాలని మా అమ్మ చెప్పింది. అయినా మీరంతా నా మిత్రులే కదా, మిత్రుల మధ్య క్షమాపణలు ఉండవు అని చెప్పింది. అప్పుడు అవన్నీ చేసిన తప్పులు తెలుసుకున్నాయి. అప్పటి నుంచి ఆ ఏనుగు ఆ జంతువులతో స్నేహంగా కలిసిమెలిసి జీవించసాగాయి. పిల్లలు, ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఒకరి రూపాన్ని చూసి మనం ఎప్పుడూ హేళన చేయకూడదు. అలాగే ఆపదలో ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడూ సహాయం చేయాలి.